హాయ్ గైస్, మా కుర్రోళ్ళు అయితే వెరీ కష్టపడుతున్నారు బాగా ప్యాకెట్లు ఆడుకుంటూ. వీళ్ళు ఖాళీగా ఉంటే వీళ్ళకి చెయ్యి దురదొచ్చేస్తుందంట. మనకైతే రాదులేండి, బట్ వీళ్ళకైతే అస్సలు ఆగలేరు. చిన్న పిల్లలు పాడైపోతున్నారంటే. సో మ్యాటర్కి వచ్చేద్దాం. సో బాస్కెటింగ్ అంతా రెడీ చేసుకున్నాం. బర్డ్స్ అయితే కొన్ని వేటికి అవి లోపల అయితే పెట్టేసాం. చూస్తున్నారు కదా నీట్గా. ఇక్కడ కొన్ని బయట ఉండిపోయి బర్డ్స్, ఇక్కడ ఒక 4, పైన ఒక 3 ఎస్, ఆ చివర 2, ఇది ఒకటి, మొత్తం 3, కిందన ఒక 3, 6 బర్డ్స్. ఆ చివరిది ఎక్స్ట్రా బర్డ్, క్యాబిన్లో బ్రీడర్ బర్డ్ అది, దాన్ని ఆఫ్ చేస్తాం. బయట 6ను, తర్వాత రిమైనింగ్ బర్డ్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ చెప్పావు కేపీఎస్ బర్డ్ అయితే నేను ఆఫ్ చేస్తున్నా, బ్రీడింగ్ కోసం ఆఫ్ చేస్తున్నా అని చెప్పేసి. సో దాన్ని అయితే ఆఫ్ చేస్తున్నా. సో ప్రెజెంట్ అయితే 22 బర్డ్స్ వెళ్తున్నా. మెయిన్ బర్డ్స్ వచ్చి 15, తర్వాత ఎక్స్ట్రా బర్డ్స్ వచ్చి 7. లాస్ట్ టైం లాగా ఈ మేడం గారు కాకుండా మెయిన్ బర్డ్స్ వస్తే చాలా హ్యాపీ. ఎందుకంటే వెలాసిటీ మెయిన్ బర్డ్ కాకుండా ఎక్స్ట్రా బర్డ్ వచ్చిన వెలాసిటీ ఎంత బాగా వచ్చినా సరే యూజ్లెస్ కదా మనకి. సో మన హోప్స్ గడేడి ఇవ్వండి, ఇక్కడ ఉన్నాడు దుబాజ్. వైట్ రెక్క కదా, అదే కొంచెం బాధ వేస్తుంది, భయం వేస్తుంది అనమాట. ఏం తేడా వచ్చినా ఫ్లాప్ అయిపోతారు సారు. మడత పెట్టేస్తుంది డాగకి దొరికినా. వైట్ రెక్క కదా చూస్తున్నారు, వైట్ రెక్క. బాడీ స్టైల్ కానీ ఇది కానీ గంభీరం అనమాట. ఎవరితోనైనా తన్నులకి వెళ్ళాలంటే భలే స్పీడ్ ఉంటుంది సారు. సో అది గైస్. సరే బాస్కెటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బర్డ్స్ అయితే వేసేద్దాం లోపలికి. బ్యాగ్ అయితే పట్టుకొచ్చేద్దాం. వెయిట్ చేయండి, డైరెక్ట్గా రిజల్ట్ కూడా పెట్టేస్తాను ఇందులోనే. వెయిట్ చేయండి, రిజల్ట్ టోటల్గా బాస్కెటింగ్ అంతా కలుపుకొని ఒక వీడియో చేసేద్దాం. ఒక 20 minutes లాగా 10 minutes 30 minutes వేస్ట్ చేసేద్దాం వీడియోని. పేపర్లు అవన్నీ ఎందుకు వేసాను అనుకుంటున్నారు కదా, అంటే క్లీన్ చేయలేదు అనుకుంటారు మీరు నాకు తెలిసి. బట్ ఇందులో రెట్లా వేసాయి అనుకోండి, సో అంటే షిట్ అంతా డ్రాపింగ్ వేస్తాయి కదా, ఆ డ్రాపింగ్ అంతా కూడా బర్డ్కి అంటకుండా దీంట్లో పడిపోద్ది అనమాట వచ్చి. అందుకు వేసాను ఇలా. సో బర్డ్స్ ఒకటి వేసేద్దాం. సో నేనైతే బాస్కెటింగ్ ఏరియాకి అయితే వచ్చేసాను. లాస్ట్ టైం మేము అందరం పర్సనల్గా చేసుకున్నాం, కానీ ఇప్పుడు ఏంటంటే WPSతో కొలాబరేట్ అయ్యి, అంటే వాళ్ళు ఒక సైడ్కి చేసుకుంటున్నారు. పవన్ వచ్చేటప్పటికి దగ్గర 1.5 hour పట్టింది. అప్పటి వరకు నేనేం చేయాలో తెలియక అక్కడ కూర్చొని అలాగ ఉన్నాను అనమాట. పవన్ అప్పటికి లేట్ చేస్తాడు చాలా బాగా. తనకి బండి లేదు, సో తనైతే బస్కి అయితే వచ్చాడు. సో తన గురించి నేనైతే వెయిటింగ్, నా బాస్కెట్లు అన్నీ కూడా వెయిట్ చేస్తున్నాను. అక్కడైతే మాత్రం చెప్తే నమ్మరు, పండగ వాతావరణం గైస్. ప్రతి ఒక్క ఫ్యాన్సీయర్, క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్సీయర్ కూడా వచ్చాడు. ప్లస్ ఏంటంటే వైజాగ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్లబ్స్ అని చెప్పొచ్చు ఈ WPS అన్నది. ఎందుకంటే పెద్ద ఫ్యాన్సీయర్స్ ఉన్నారు, ప్లస్ బర్డ్స్ కౌంట్ కూడా చాలా ఎక్కువైతే ఉంది వీళ్ళ దగ్గర. ఫ్యాన్సీస్ కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాన్సీస్ కూడా చాలా ఎక్కువ అనే చెప్పొచ్చు. అగోండి మనం బాక్స్ ఒకటి, తర్వాత కింద బ్యాగ్ ఒకటి చూపించా కదా, ఆ బ్యాగ్ రెండింటిలో కూడా తీసుకొని వచ్చాను అనమాట నేను బర్డ్స్. అక్కడ చూసుకోవచ్చు, ఒకరు రాస్తున్నారు, ఒకరు బర్డ్స్ స్టిక్కరింగ్ అందిస్తున్నారు, ఒకరు బర్డ్స్ తీస్తున్నారు, రింగ్ నెంబర్ చెప్తున్నారు, ఇంకొకరు ట్యాగ్స్ వేస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళు అయితే నిమగ్నం అయిపోయి చాలా బిజీగా ఉన్నారు. చూసుకోవచ్చు, ఇవన్నీ బాస్కెట్లే. ఇవన్నీ కాకుండా ఇంకా బయట కూడా చాలాటే ఉన్నాయి, చూపిస్తా చూడండి. ఇవన్నీ బాస్కెట్లు, అది కూడా విత్ ఫుల్ ఆఫ్ బర్డ్స్. ప్రతి ఒక్క బాస్కెట్లో కూడా పవర్ ఉందన్నమాట. ప్రతి ఒక్క బాస్కెట్లో ఎక్కడా ఖాళీ లేకుండా ఉన్నాయి. సో చాలామంది ఫ్యాన్స్ చేస్తే ఇంకా బయట నిల్చొని ఇంకా అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు కొందరు, బయట నిల్చున్న వాళ్ళు కొందరు. పండగ వాతావరణం అనే చెప్పొచ్చు నిజంగా. సో అగోండి అక్కడ బాస్కెట్ నుంచి తీస్తారు ఒక ఫ్యాన్స్ వేయరు, ఆ తర్వాత రింగ్ నెంబర్ చెప్తారు. అవన్నీ కూడా గ్రిజిల్స్ అనమాట. నేను ఆశ్చర్యంగా గ్రిజిల్స్ని చూడగానే బయటకు లేచా. ఆ 2 బాస్కెట్లే మనవి. అగోండి కొత్త బాస్కెట్ మనది. తర్వాత ఇగోండి ఇవన్నీ బర్డ్సే. తర్వాత బయట కూడా బర్డ్సే. వాటర్ పెడుతున్నారు బర్డ్స్ అన్నింటికి కూడా.
వీడియో ఆగిపోయింది వెళ్ళాలి. చెమటలతో కాకుండా మళ్ళీ నైట్ టైం తడిచిపోవడం అంటే ఇదే గైస్. అసలు వస్తూ ఉంటే వణికిచ్చేస్తుందో పక్కలెళ్ళి చలి అయితే. నైట్ 12 టైంలో ఇప్పుడు నేను వస్తున్నాను. 70 km, తక్కువ కాదు 70 km. కష్టానికైనా ఒక లైక్ వేసుకోండి. వచ్చే హాయ్ అన్న. సో ది నెక్స్ట్ డే రేసింగ్ రోజు వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో నైట్ 1 గంట అంత అయింది ఐ థింక్. వచ్చి పడుకుని మార్నింగ్ మళ్ళీ 5 గంటలకే తెలివి వచ్చింది. ఎందుకంటే రేసింగ్ ఫీల్డ్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇంకా ఆ రోజు రేసింగ్ డే రోజు ఎలా ఉంటుందంటే బర్డ్ మందే వచ్చింది, పక్కడితో వచ్చి పడిపోయింది, మనం సాడ్ అయిపోవటం. ఇదంతా రియల్ లైఫ్లో బాగానే ఉంటాం, కానీ కళ్ళలోని మరి కొంచెం డిప్రెషన్కి వెళ్ళిపోతాం అనమాట. అదే ఆలోచన అలా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకు పెద్దగా నిద్ర కూడా పట్టదు. సో 5:30కు అందుకో లేచాను. బర్డ్స్ దగ్గర మొత్తం రూమ్ అంతా క్లీన్ చేసుకుని, బయట అంతా మా వరండా దగ్గర బయట మొత్తం క్లీన్ చేసుకుని, బర్డ్స్కి ఫీడ్ అదంతా పెట్టుకొని అన్నీ చేస్తాను. ఇక్కడ ఉన్న స్టాక్ బర్డ్స్కి, ప్రెజెంట్ పేరెంట్ బర్డ్స్ కొన్నింటికి. సో అంతా అయిపోయింది. ప్రెజెంట్ అయితే టైము 11:15 అయింది. లిబరేషన్ వచ్చి 7:15 అయిందంట. సో టైం చూసే ఉంటారు బిఫోర్ వీడియోలో. 7:15 అయింది. మన టార్గెట్ వచ్చి గంటకి 60 కిలోమీటర్లు చప్పున వేసుకుంటే 360 అనుకోండి. 6 గంటల్లో బర్డ్స్ రావాలి. యావరేజ్గా 360 కిలోమీటర్లు అనుకోండి. 6 గంటల్లో రావాలి. లిబరేషన్ 7:15 అయింది కాబట్టి 10:15, 1:15 కల్లా బర్డ్స్ స్టార్ట్ అవ్వడం మొదలవ్వాలి. అది కూడా గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గంటలో 60 కిలోమీటర్ల స్పీడ్ ఎగరాలి బర్డ్. అలా అయితే 6 గంటల్లో మన బర్డ్స్ ఇంటికి స్టార్ట్ అవ్వడం జరగాలి. నెక్స్ట్ నా అంచనా ఏంటి అంటే, లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు, మీలీ బర్డ్ అయితే ఫస్ట్ రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 7 నిమిషాలు ఐ థింక్ 6 నిమిషాల్లో కానీ లీడ్ పెట్టింది. మెయిన్ బర్డ్స్ కంటే లీడ్ 6 నిమిషాలు. ఇది వచ్చిన 6 నిమిషాల వరకు ఒక్క పవర్ రాలేదు. మీరు ఆల్రెడీ వీడియోలో మీరు చూసే ఉంటారు. సో నా టార్గెట్ ఈ రేస్కి, ఈ 350 రేస్కి, ఈ 360 రేస్కి నా టార్గెట్ ఎలా ఉంది అంటే, అయితే కుదిరితే ఫస్ట్ మీలీ ఛాన్స్ ఇద్దాం. మ్యాక్సిమం మీలీ ఈసారి ఛాన్స్ లేదు అనుకుంటున్నాను. పక్కా మీకు తెలిసిందే. ఆబ్వియస్లీ నేను ఓపిక ఛాన్స్ ఇస్తాను ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ఛాన్స్ వచ్చి గ్రెజిల్కి ఇద్దాం. ఎందుకంటే చెప్పా కదా, వాడు ఎందుకో కల్లోకి వచ్చాడు. బర్డ్ నేనే ఫస్ట్ వస్తాను అన్నట్లు కల్లోకి వచ్చాడు. సో ఆ 2 తర్వాత థర్డ్ ఛాన్స్ అయితే మీలీకి ఇస్తున్నాను. సో ఈ 3 బర్డ్స్కి ఛాన్స్ ఇస్తున్నాను. ఈ మూడిట్లో ఏదైనా వస్తుందా అని చూద్దాం. ఈ మూడిని డామినేట్ చేసుకొని ఇంకేదైనా వస్తుందో చూద్దాం. ఎందుకంటే ఒక ఛాంపియన్ బర్డ్ మన దగ్గర ఉంటే అది వస్తుంది ఎవ్రీ టైమ్ అని క్లారిటీ వస్తుంది. బట్ అది మన దగ్గర మనం చేసేది ఫస్ట్ ఇయర్ కాబట్టి ఏది ఛాంపియన్, ఎలా ఛాంపియన్ అనేది తెలియదు. సో ఏ బర్డ్ ఫస్ట్ వస్తుంది అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఈసారి ఈ బర్డ్ వచ్చిందంటే వచ్చేసారి ఇంకేదో పవర్ రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందుకనే బిఫోర్గా చెప్తున్నా, ఈ మూడిట్లు నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ 3 అంచనాలు దాటుకొని ఇంకేదైనా బర్డ్ వచ్చే ఛాన్స్ ఉందా, వెయిట్ చేద్దాం. చెప్పా కదా 1:15కి రెడీ అవుదాం బర్డ్స్ దగ్గరికి. ఎందుకంటే గంటకు 60 కిలోమీటర్ల వేగం. అది కాకుండా ఈరోజు క్లైమేట్ కండిషన్ చెప్తా చూడండి. హెడ్ విండ్ ఉంది, ఫుల్ హెడ్ విండ్, ప్యూర్ హెడ్ విండ్ ఉంది. కానీ ఎక్కువ లేదు, అది సంతోషం. అది ఎక్కువ లేదు, ఒక 10 ఉంది, 10 to 13, ఇన్ బిట్వీన్ 10 to 13 ఉంది. 10 నుంచి 12 కిలోమీటర్ల వేగం. అంటే ఇప్పుడు ఒక 10 కిలోమీటర్లు తగ్గుద్ది అనమాట. ఇప్పుడు అది యావరేజ్గా కిలోమీటర్కి
ఐ మీన్ గంటకి 60 కిలోమీటర్ల స్పీడ్లో పావురం వస్తే ఒక 10 కిలోమీటర్లు ఆ గాలిని తోసిస్తూ ఉంటుంది మళ్ళీ వెనక్కి. సో అక్కడ ఒక ఒంటి గంట పావు మధ్యాహ్నం 1 గంట పావు నా టార్గెట్ అని చెప్పా కదా, 1 గంట పావు దాటే వస్తాయి ఖచ్చితంగా. మ్యాక్సిమం 2 పావు కూడా అవ్వచ్చు ఫస్ట్ బర్డ్ పడేసరికి. నేను ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే హెడ్ విండ్ తరపున నేను చెక్ చేసుకొని చెప్తున్నా గైస్. సో చూద్దాం, మళ్ళీ బర్డ్స్ వచ్చినాక కంటిన్యూ చేద్దాం. 1 గంట పావుకి నేను మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తా. తర్వాత నెక్స్ట్ 2 పావుకి చేస్తా. అప్పటికి బర్డ్స్ రాకపోతే డైరెక్ట్గా బర్డ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మళ్ళీ డైరెక్ట్ స్టార్ట్ చేద్దాం వీడియో. సో టార్గెట్ తెలుసు కదా, ఈరోజు వీడియో చేయకపోవచ్చు, చేయొచ్చు, చేయలేకపోవచ్చు. బట్ చెప్తున్నా కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే రేసింగ్ బర్డ్స్కి ట్యాగ్స్, స్టిక్కర్స్ అవి పెట్టుకోవడంలోనే స్టార్టింగ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే బర్డ్స్ పాపం వాటంతటా వచ్చినా నేను వీడియో మీద భ్రమ మీద పడి నేనేం చేస్తున్నానంటే వాటి రిజల్ట్ వాటికి రాకుండా చేస్తున్నాను. ఆ టైంకి మళ్ళీ పవన్ దగ్గర వెళ్ళి అతని బర్డ్స్ వెళ్ళి పడిపోయాను, ఒక పవన్కి వెళ్ళిపోయాను ఇంటికి. ఇంకా మన పని అంతే ఇంకా. సో మనంతలో మనమే చేతులారా చెడదుబ్బుకున్నట్లు ఉంటుంది. సో వీడియో అయితే అప్పుడు స్టార్ట్ చేస్తా, కంటిన్యూ చేస్తా, వెయిట్ చేయండి. లవ్ యూ ఆల్. చెప్పడం మర్చిపోయా, ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేసుకోండి, వీడియోని కంటిన్యూ చేయండి. టైం 1 hour 22 minutes అయింది. ఇప్పటికీ ఆల్రెడీ బర్డ్స్ వచ్చి పడిపోయాలండి. 2 బర్డ్స్ వచ్చాయి, ఒకటి ఎక్స్ట్రా బర్డ్, ఒక డర్బీ బర్డ్. మ్యాక్సిమం డర్బీ బర్డ్ ఈరోజు మనకే సొంతం మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. ఇది మిలీ ఉంది కదా, మిలీ వాళ్ళ ఫుల్ సిస్టర్ అని చెప్పా కదా, మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. చూడండి, ఎక్స్ట్రా వింగ్స్ వస్తాయి దీనికి. నెక్స్ట్ వచ్చి డర్బీ బర్డ్, ఇదిగోండి డర్బీ బర్డ్. సో ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే సింగిల్ పర్సన్ నేను ఒక్కడనే అయిపోయాను ఈరోజు. మా బామ్మర్ది గడు ఉన్నాడు, హెల్ప్ చేస్తాడు ఈరోజు, నేను ఒక్కడనే. సో మళ్ళీ ఓపీ గడి నెగ్గాడు, లంజా కొడుకు వస్తాడయ్యా, నాకు తెలుసు కదా, నా కొడుకు వస్తాడు. కమ్ 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 అస్సలు మాట వినట్లేదు. కమ్ 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 వచ్చి 12 నిమిషాలు అవుతుంది గైస్, వచ్చి 12 నిమిషాలు అవుతుంది. అస్సలు ట్రాప్ అవ్వట్లేదు బర్డ్ అయితే. చండాలం చేసేస్తుంది. ఫుల్ పలుకులేసి దెంగి తిన్నది, ఫుల్ కడుపు నిండుగా దెంగి తినేసి. చూడండి ఎంత ఎక్స్ట్రాలు దెంగుతుందంటే, వెళ్ళి కాలవల్లంట అక్కడ కిందకి చెక్ చేస్తుంది. చూడండి అది ఎంత గలీజ్ చెత్త ముండా కొడుకు. కాకపోతే వచ్చిన వెలాసిటీ మొత్తం చెడదొబ్బేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎంత అయింది? 40. ఒకసారి ఆయన టైం చెప్తా. 1:29కి వచ్చింది, 1:29కి 1:41 అవుతుంది ఇప్పుడు నేను చూపించేటప్పుడు టైము. ఇంకా ట్రాప్ అవ్వాలి, దాని వెలాసిటీ పోయింది గైస్. 1:29కి వచ్చింది, చాలా బాగా వచ్చింది. అస్సలు మాట వినట్లే. ఎంత బాధ అనిపిస్తుంది. లాస్ట్ టైం అలాగే చేసింది, ఈసారి అలాగే చేసింది. ఒక్క బర్డ్ కూడా రాలేదు ఇప్పటికి, అంత లీడ్ పెట్టింది అది. చూడండి ఎంత కోపం వస్తుందంటే, 29 నిమిషాలు 1:29 పడిన పావురం చెప్తే నమ్మరు. మళ్ళీ చూడండి కిందకి వెళ్ళిపోయింది, అంతే వెళ్ళిపోతుంది కిందకి రెడీగా. నీకు తొక్క తీస్తాను నీకు ఈరోజు. నీకు దొరకను కనుక 1:29 వచ్చిన పావురం 49 నిమిషాలు, 1:49 20 నిమిషాలు అవుతుంది బర్డ్ వచ్చి. వెలాసిటీ ఇంకేం వస్తుంది, బర్డ్ పడాలే కానీ ఎక్సలెంట్ వెలాసిటీ చూపిస్తుంది. ఎక్సలెంట్ వెలాసిటీ చెప్తాను అన్నారు. ఫస్ట్ బర్డ్కి టైం చెప్పానా, నాకు తెలిసి టైం చెప్పే ఉంటానేమో, అంటే చాలాసేపు అవుతుంది కదా, నాకు ఐడియా లేదు. బట్ ఆ కాకులు ఒకటి నా చండాలం. కాకపోతే కాకులు మొత్తం కాకులే, డాబా నిండా కాకులే. చూడండి మొత్తం కాకులు వచ్చేస్తున్నాయి ఫుల్గా. పల్లీలు మొత్తం జల్లేసాను, అందుకని చెప్పేసి ఫుల్ కాకులు అయితే ఇబ్బందులు పెట్టేస్తున్నాయి నాకు. బర్డ్ అయితే రావట్లేదు. చెప్తున్నా, నా పావురం రేసింగ్ చేసేది ఒక ఎత్తు అయితే, ట్రాపింగ్ చేసేది ఒక ఎత్తు, రికవరీ చేసేది ఇంకొక ఎత్తు. అన్నింటికి ప్రతిదీ కష్టమే చేసి రేసింగ్లో. అసలు నాకు నోటండి మాటే రావట్లేదు. ఇప్పటికొచ్చి చెప్తే నమ్మరు, ఈ బర్డ్ వచ్చిన తర్వాత 20 నిమిషాలు అవుతుంది, ఒక్క పావురం రాలేదు ఇప్పటి వరకు. ఇంకా నేను అనుకున్న టైం మీద ఎక్సలెంట్ టైమింగ్ అయితే వచ్చినాయి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కొట్టుకొచ్చినాయి, ఏది కాదని నాకు తెలిసినంతవరకు. చాలా అంటే చాలా బాగా. అసలు గంటకి 60 కిలోమీటర్ల వేగం, అది హెడ్ విండ్ డైరెక్ట్, ఎక్కువేం లేదు, ఒక 10 నుంచి 13 వరకు ఉంది హెడ్ విండ్. అయినప్పటికీ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో అంటే అసలు మాటలు కాదు గేస్. కానీ ఎందుకు రిజల్ట్ లేదు? ఇప్పటికైనా దీనికి ఛాన్స్ ఉంది, ఇది ట్రాప్ అవ్వాలి కానీ ఇప్పటికీ ఛాన్స్ ఉంది. పల్లీలు ఇసురుతున్నాను, చూస్తుంది, అటు ఇటు షికార్లు కొడుతుంది, మళ్ళీ మాట వినట్లే. చిరాకు వస్తుంది నాకే. ట్రాప్ అయినా కంటిన్యూ చేస్తా.
గివప్ ఇచ్చాను. 2 గంటల 7 నిమిషాలు అవుతుంది టైము. గివప్ ఇచ్చా. ఇంకా మళ్ళీ ఇంకా మన వల్ల కాదని వదిలేసాను. కాలంలోకి వెళ్ళి వాటర్, అమ్మో పిల్లి ఉంది అక్కడ, పట్టుకెళ్ళిపోయింది. చెప్తున్నాను పిల్లి అనుకొని వెళ్ళానా, మొత్తం ఇవ్వండి చూడండి ఎలా బ్లీడింగ్ అవుతుంది. బ్రతుకుద్దో చచ్చిపోద్దో తెలీదు, బాగా బ్లడ్. ఇవ్వండి, చెప్పిన మాట వినకపోతే ఇలాగే జరుగుద్ది, అర్థమైందా? మొత్తం తడిచిపోయింది, నా చేతి అంతా చెయ్యి అంతా తడిచిపోయింది. ఆ పసుపు ఓపెన్ చేయి తమ్ముడు, పసుపు ఓపెన్ చేయి. ఇప్పుడు టైం ఎంత? 2:14 అవుతుంది. పావు గంట తక్కువ, 35 గంట, 45 నిమిషాలు తిప్పలు పెట్టింది నన్ను. 45 నిమిషాలు, 2 నిమిషాలు కాదు, 45 నిమిషాలు. స్టిక్కర్ పెట్టలే, ఇంకా పెడదాం. బర్డ్ కంటే కాదు కదా స్టిక్కర్, నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు. మొత్తం బొక్క పెట్టింది పెద్దది. చూడండి, నోరు ఓపెన్ చేసి ఎలా చూడండి. అంజాపత్రి చెప్పండి, ఆఫ్ చేసి. గాక కన్నం పడింది. ఎంతసేపు? 47 నిమిషాలు, 45 నిమిషాలు తన్నుకున్నా, మాట వినలే. ఫైనల్గా బొక్క పెట్టింది చూడండి గాకి. 2:45 అవుతుంది టైము. మ్యాక్సిమం ఈసారి లాస్ చూస్తామని అనిపిస్తుంది. విభత్సంగా పడతాయి లాస్లు, నాకు అర్థమవుతుంది ప్రజెంట్ అయితే. మ్యాక్సిమం ఏది కాదని ఒక 10 పావురాల్లో వస్తే పర్లేదు, కవర్ అవుతాం. 10 మిగిలినట్లు, లేదంటే మరి లేనట్లే. ఈ బర్డ్ కండిషన్ చూస్తే నాకు ఇంట్రెస్టే పోయింది. ఇది ఎప్పుడైతే లేట్గా ట్రాప్ అయింది, అంతట్లో పిల్లి ఎప్పుడైతే పట్టిందో మొత్తం నాకు ఇంట్రెస్టే దొబ్బింది. నేను జోష్గా లేను. మన పవన్ ఆల్రెడీ 5 బర్డ్స్ వచ్చినాయి, ఇంకా జస్ట్ 2 రావాలి. పవన్ వచ్చేస్తే పర్లేదు. మన బర్డ్స్ 3 వచ్చినాయి, చూద్దాం. 3 అయిపోతుంది, పావు తక్కువ. కష్టం, మ్యాక్సిమం కష్టం అని అనుకున్నా, చూద్దాం మరి. కమ్ ఎత్తుకాళ్ళు చక్కెర వచ్చింది, అంటే మనం చనిపోయింది కదా, దాని తాలూకు ఫుల్ బ్రదర్. కమ్ 3 అయింది, 3 గంటలకు వచ్చాడు. కానీ ఈరోజు లాస్ ఎక్కువ కనపడుతుంది అనుకుంటున్నాను, చూద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం బ్యాచ్లు ఎక్కువ వచ్చాయి కదా, దానివల్ల మనకు ప్లస్ అయింది. ఈసారి బాగా లాస్ అయితే ఎక్కువ కనపడేటట్లుంది. అట్లీస్ట్ ఇప్పుడు ప్రజెంట్ టోటల్గా 4 బర్డ్స్ వచ్చాయి ఎక్స్ట్రా బర్డ్తో కలుపుకొని. ఆ 4 బర్డ్స్కి ఇంకొక 6 బర్డ్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, సాటిస్ఫై అయిపోతాం. అది కాకుండా చూసారు కదా, క్యాట్ అటాక్ ఒకటి జరిగింది. సో చూద్దాం, క్యాట్ అటాక్ కానీ ఏమన్నా తట్టుకొని నిలబడగలిగితే అది నెక్స్ట్ వీక్కి వెళ్తుంది, లేదు అంటే దాన్ని అయితే ఆఫ్ చేయాలి, తప్పదు. సో నైట్ ఫెయిల్ అయిపోద్దేమో. ఇంకా 2 గంటల టైం ఉంది. 2 గంటల్లోగా బర్డ్స్ వస్తే, ఒక 6 బర్డ్స్ వస్తే హ్యాపీ. 10 బర్డ్స్ ఎవరివి ఇన్ టైంలో అయితే రాలేదంట, వైజాగ్ వాళ్ళవి. కానీ ఇంకెవరు ఫోన్లు చేస్తారు, ఫోనే రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరు విన్ వచ్చాయని అడుగుదామంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. ఫోన్లో ఎత్తండి, ఏ ఒక్కరు కూడా దిగాలిగా ఉన్నారేమో అందరూ నాలాగే. పవన్కి కంగ్రాట్స్ బ్రో, పవన్ బ్రో, వీడియో చూస్తున్నట్లయితే బర్డ్స్ చాలా బాగా వచ్చినాయి నీవి. ఎప్పుడు ఇంతే బ్రో, నువ్వు ఎప్పుడు అంటావు నా బర్డ్ చూడు దౌడి అంత సైజ్ అయిపోయింది, స్టామినా లేదు, బురద అయిపోయింది, ఏ మాటలు మాట్లాడుతావు బ్రో నువ్వు. సో నా టైం వస్తుంది, నేను ఎగరేస్తా, అప్పుడు నేను చూపిస్తా. సో కంగ్రాట్స్ బ్రో, ఎనీహో సరదాగా అంటున్నా, కంగ్రాట్స్. సో రిమైనింగ్ బర్డ్స్ వస్తే కంటిన్యూ చేద్దాం వీడియోని. వచ్చాడు మామ, గ్రిజిల్ మామ వచ్చాడు. టైం అయితే 3:29 అయింది. కమ్ 29కి వచ్చి 39 అవుతుంది ఆల్మోస్ట్. బర్డ్స్ అయితే ట్రాప్ అవ్వట్లేదు కేసి, నాకేం అర్థం కావట్లేదు. చూడండి, వాటర్ క్యాన్లు చూపించినా, ఏవి చూపించినా అస్సలు మాట వినట్లే. 10 minutes అవుతుంది ఇప్పుడు ఇది వచ్చి. ఇదే కుక్క నోట్లో పడదామని ట్రై చేస్తుందా ఏమో కానీ 10 minutes అవుతుంది బర్డ్ వచ్చి, ట్రాప్ అవ్వట్లే. ఈ బర్డ్ ట్రాప్ అవ్వకముందు, ఆ గ్రిజిల్ ట్రాప్ అవ్వకముందు చూడండి, ఫీమేల్ దుబాస్ వచ్చింది, రెడ్ వాళ్ళ వైఫ్. దా ఇన్సైట్ దా 3:56కి వచ్చింది గ్రిజిల్, సెకండ్ బ్లూ. 3:56 టైము. గ్రిజిల్ అయితే దిగట్లేదు గైస్,
ఆ గ్రెజిల్ దిగట్లేదు. ఇది గ్రెజిల్ కేపీఎస్కి పుట్టిందని చెప్పాను, ఐడియా ఉందా? ఆ పావురం చూడండి, చెత్తలని దేవుడికి ఇటు చేసుకున్న పనికి చూడండి పాపం ఎలాగున్నాడు. మొత్తం బ్లడ్డే పాపం, రెక్క మొత్తం బ్లడ్డే వాల్చేసాడు చూడండి. సద్దుడు ఏం తేడా వచ్చినా చచ్చిపోదుడు, చెత్త నా కొడుకు. ఎక్స్ట్రా బర్డ్ బాక్సర్. కమ్ డౌన్. పల్లెలు దెంగి తింటున్నాడు. 8 వచ్చినాయి దీంతో, 8 టోటల్ ఆన్ డే 8 పడ్డాయి. 2 పడితే ఈరోజు ఫుల్ హ్యాపీ అయిపోతావు గైస్, ఫుల్ హ్యాపీ అయిపోతా. ఎందుకంటే మొత్తంగా ఒకసారి ఫేస్ క్యామ్ మాట్లాడతా. ఫుల్ బురదలో దిగింది, బురదలో దిగి పొరులంటుంది అక్కడ, కాళ్ళండా బురదే. సో టోటల్గా 8 బర్డ్స్ వచ్చినాయి. మన టోటల్ ఆంధ్రాలో చాలా మేరకు నాకు తెలిసినంత వరకు ఎవరైనా క్లబ్లో సక్సెస్ఫుల్గా ఒక 50% ఎవరికైనా వచ్చినట్లయితే, మీరు ఈరోజు చూస్తున్న వీడియో 50% మా క్లబ్లో వచ్చినాయి బర్డ్స్. అంటే ఇప్పుడు 100 పవర్లు వేస్తే రిటర్న్ 50 బర్డ్స్ కనుక 100 పవర్లు వేస్తే అందులో 50 పవర్లు రిటర్న్ వచ్చినట్లయితే ఈరోజు చాలా గ్రేట్ అంట. ఎందుకంటే ఏ క్లబ్లో చూడండి ఫుల్ ఫాల్కన్ అటాక్స్ అంట. సో మన బర్డ్స్ అయితే ప్రజెంట్ 8 వచ్చినాయి, ఇంకా 14 రావాల్సి ఉంది. టోటల్ 22 కాబట్టి ఇంకా 14 రావాల్సి ఉంది. సో అవి ఈరోజు వచ్చేస్తే చాలా హ్యాపీ అని నేను అన్నట్టొద్దు. ఒక 2 బర్డ్స్ ఈరోజు, ఒక 2 బర్డ్స్ వస్తే చాలా హ్యాపీలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా క్లబ్లో విపిఎస్, మా వైజాగ్లో విపిఎస్ క్లబ్ అని ఒకటి ఉంది. జస్ట్ 25 బర్డ్స్ వచ్చినాయంట. 75% అంటే 100 పవర్లు వేసారంటే 75 పవర్లు మిస్సింగ్ అంటే 25 పవర్లు వచ్చినాయండి ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళ కండిషన్ అలా ఉంది. వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే మన బర్డ్స్ కొంచెం బెస్టే అని నా ఫీల్. కాస్త పర్లేదు, బ్లడ్ లైన్ వరకు వర్కౌట్ అవుతున్నాయని నా ఫీల్. సో చూద్దాం, కంటిన్యూ చేస్తా వీడియో. ఏమైనా బర్డ్స్ రానివ్వండి. టోటల్గా ఇప్పుడు ఫ్రీగా ఇంకొక ఫైనల్ బర్డ్స్ కొన్ని చెప్పి వీడియో అయితే ఆఫ్ చేస్తారు. రేపు కంటిన్యూ చేద్దాం రిమైనింగ్ వీడియో. మెట్రోక్విన్ ఫ్యామిలీలో సెకండ్ బర్డ్ ఇది. ఇదిగోండి, ఇది ఉంది కదా, దీని ఫ్యామిలీలో సెకండ్ బర్డ్ ఇది. టోటల్గా దీంతో కలుపుకొని ఒక 9 బర్డ్స్ వచ్చినాయి. ఇంకొక బర్డ్ వస్తే హ్యాపీ, వెరీ హ్యాపీ అసలు. ఇంకొకటి 2 బర్డ్స్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి హ్యాపీ అనమాట. వాడు అసలు ఎంత డిమ్ముగా ఉన్నాడంటే వచ్చినప్పటి నుంచి. ఈ మండాకు చూడండి, అదో మండాకుతులు, చెత్త మండాకు. తన్నాలు పట్టుకొని చూడండి ఎలా చదువుతున్నాడు, సింగిల్ కొన్నతో స్కాన్ చేస్తున్నాడు నన్ను. సరే వెయిట్ చేయండి, ఏం చేస్తాం, పోయేగా అన్నీ పోయే. రేపు ఒక 4-5 వస్తాయి, అయిపోయింది ఇంక పని, మన పని అయిపోయింది. తడిగొట్టి వేసుకొని పడుకోవడం. ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే గైస్, టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ 5:25కి ఆఫ్ చేస్తున్నా. ఒకవేళ ఏమన్నా ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినాక ఏమన్నా బర్డ్స్ వస్తే అది రేపు కంటిన్యూ చేద్దాం. ఏమన్నా రేపు ఒక 2 పవర్లైనా రావా, సో ఆ ఉద్దేశంతో ఉందాము. సో ప్రజెంట్ 9 వచ్చినాయి. మనం అనుకున్న టార్గెట్కి కాస్త దగ్గరలో ఉన్నాం. 10 పవర్లు వస్తే చాలు అనుకున్నాము. 11 వస్తే ఇంకా హ్యాపీ అనుకున్నా. బట్ 9 వచ్చినాయి. వచ్చినట్టు సర్దుకోవాలి. తెలుసు కదా, ఒక డైలాగ్ ఉంటుంది మనది, వచ్చినవే మనవి. సో వచ్చినవే మనవి, రాను మనవి కాదు. అందులో క్యాట్ అటాక్ జరగడం పెద్ద టాస్క్. అది 500 ఆన్ డే దించుదామని టార్గెట్ వేసుకున్న బర్డ్. ఎందుకంటే ఈ ట్రాక్లో 500 ఆన్ డే దిగడం అంటే ఇంకా అది రిజల్ట్తో సంబంధం లేదు. రిజల్ట్ నాకు వచ్చినా రాకపోయినా నేనైతే ఫుల్ హ్యాపీ ఉండేవాడిని. కానీ ఇలా డ్యామేజ్ అవుద్దని అస్సలు అనుకోలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా 13 పావురాలు రావాల్సి ఉంది. అంటే 22కి ఒక 2 బర్డ్స్ లాస్ అవుతాయి అనుకోండి, 3 బర్డ్స్ లాస్ అయిపోతాయి. ప్రజెంట్ 13 రావాల్సి ఉంది కదా, ఒక 10 పావురాలు రావాలి రేపు. అట్లీస్ట్ ఒక 5 వస్తాయంటారా మీరు చెప్పండి, కామెంట్ చేయండి. ఒక 5 నుంచి ఒక 7 బర్డ్స్ రేపు వస్తే మాత్రం ఇంకా టాప్ అనమాట. నెక్స్ట్ రేస్కి గట్టిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ చేయండి, ఒక బర్డ్ వచ్చిందంట. డర్బీ బర్డ్ అయితే పడింది, డర్బీ వచ్చింది. వెయిట్ చేయండి, డర్బీ బర్డ్ అయితే వచ్చింది చూడండి. సో టోటల్గా 10 బర్డ్స్ కంప్లీట్. హ్యాపీ చెప్పా కదా ముందు, ఒక 10 బర్డ్స్ వస్తే ఫుల్ హ్యాపీ అని. సో 10 బర్డ్స్ అయితే వచ్చేసినాయి. ఇదిగోండి, ఈ వీడియో చెప్పాడు, చాలా థ్యాంక్స్ రా చెప్పినందుకు. 10 పవర్లు వచ్చినాయి. సో కమ్. సో వాడు వచ్చేస్తాడులేండి. మళ్ళీ వీడియో అప్లోడ్ అయ్యే సమయానికి లేట్ అయితే మళ్ళీ మీరు ఒప్పుకోరు. ఫైనల్గా 10 బర్డ్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. మన టార్గెట్ అయితే అచీవ్ చేసాము. సో
ఓకే, ఇప్పుడు వెలుగుతుంది మొత్తం, కాస్త పర్లేదు. రేపు ఒక 5 పావురాలు వేద్దామా? టార్గెట్ 5 పావురాలు వేద్దాం. ఒక 7 బర్డ్స్ లాస్ ఉంటే బాగుంటుంది, కానీ మరీ ఎన్ని బర్డ్స్ లాస్ ఉంటే బాగోదు. ఒక 5 బర్డ్స్ రిటర్న్ రావాలి రేపు. గట్టిగా ప్రార్థించండి, గట్టిగా కోరుకోండి మీరు మీ కోరిక. అన్న ఇంకోటి ఏంటంటే, మీ క్లబ్ పర్సన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోని, మీ క్లబ్లో టోటల్ బర్డ్స్ ఎన్ని వేశారు, ఎన్ని ఫెయిల్ అయినాయి అంటే వచ్చిన పావురాలు వేయండి. ఒక 100 పావురాలు వేస్తే అది కింద వేయండి. ఎన్ని పావురాలు వేసారో టోటల్గా అవి కింద వేయండి. పైన ఎన్ని పావురాలు వచ్చాయి అనేది పైన వేయండి. సక్సెస్ఫుల్ ఎన్ని అయ్యాయి, ఆన్ డే ఎన్ని వచ్చాయి, ఆన్ డే ఎన్ని రాలేదనేవి. సో ఇంక చిట్టుముక్కు ఫ్యామిలీ అయితే రాలేదంటే 18 రోజుల తర్వాత వచ్చింది కదా, ఆ ఫ్యామిలీ ముగ్గురు రాలేదు. సో వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ బర్డ్స్, సో వచ్చేదానికి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాము, కంటిన్యూ చేద్దాం. కానీ సో ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా, రేపు రిమైనింగ్ పార్ట్ 2తో అయితే కంటిన్యూ అవుతా. కొత్తగా చూసే వాళ్ళైతే ఇటు స్థితిలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా బెస్ట్ నేను ఇస్తున్నాను. ఒక పక్క బర్డ్స్ గురించి చూసుకొని ఒక పక్క వీడియో చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది, అందుకు నేను ఫుల్ క్లారిటీగా ఏది చెప్పలేకపోతున్నా. ఇప్పుడు వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా. లవ్ యూ ఆల్, టాటా, బై బై. పార్ట్ 2 కోసం వెయిట్ చేసే వాళ్ళు పార్ట్ 2 అని కమెంట్ చేయండి. మీరు ఒకవేళ క్లబ్ ఫ్యాన్సీర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మీ కామెంట్ అని మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే మీ బర్డ్స్ ఎన్ని వచ్చినాయి, మీ బర్డ్స్ ఎన్ని ఫెయిల్ అయినాయి అనేది నాకు తెలుస్తుంది కదా. అంటే మనం 22 బర్డ్స్ వేసాము, 10 పావురాలు వచ్చినాయి, అందులో 12 పావురాలు ఇంకా రావాల్సి ఉంది. 12లో రేపు ఒక 5 బర్డ్స్ వచ్చినా హ్యాపీ. 5 నుంచి 7 బర్డ్స్ వస్తే ఇంకా టాప్, అసలు సూపర్. సో రేపైతే వీడియో కంటిన్యూ చేద్దాం. లవ్ యూ ఆల్, టాటా, బై బై. ఒకవేళ లేట్గా ఏమైనా బర్డ్స్ వస్తే రేపు వీడియోలో కంటిన్యూ చేద్దాం. లవ్ యూ ఆల్.